సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, భవిష్యత్తు బాగుండాలి. అదేవిధంగా మన తల్లిదండ్రులు అనుకోండి, పిల్లలుంటే పిల్లల భవిష్యత్తు, వీటి గురించి మంచి గురించే ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ కార్యాలయాల్లో కూడా ఏమిటి, కొన్ని రోజు జరిగేటివి ఉంటాయి, కొన్ని దీర్ఘకాలంగా ఉండేటివి ఉంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా మన జీవితంలో ఏమిటిదంటే వివాహం అనేది ఒకటి దీర్ఘకాలంగా ఉండేది. అది అట్లాగే గృహము, ఇల్లు కూడా మనం ఇప్పుడు కట్టుకుంటే మనం కాదు, మన తరతరాలు కూడా అది వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇవేమిటంటే పరంపరగా నడిచేటివి, దీర్ఘకాలంగా ఉండేటువంటి కర్మలు. అయితే ఇటువంటి వాటికి ఏమిటిదంటే ఇందాక గురువుగారు చెప్పినట్టు మనకు శుభము జరగాలంటే శుభ దృష్టి ఉండాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో ముఖ్యంగా శుక్రుడు, తర్వాత గురుడు, ఈ ఇద్దరు మాత్రము అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాలు. వారి చల్లని చూపు ఉంటే మిగతా ఏ పనైనా చేసుకోవచ్చు. అందుకే పెళ్ళికి కానీ, గృహప్రవేశంకు కానీ, ఇంకా వేరే గృహారంభంకు కానివ్వండి, మిగతా ఏ కర్మలకైనా, ఒక కారు కొనాలన్నా, ఒక ఉద్యోగంలో జాయిన్ కావాలన్నా, ప్రతి దానికి ఏమిటంటే నాకు గురు శుక్రుడు ఎలా ఉంది, వారి పరిస్థితి ఎట్లుంది, గ్రహ గోచారంలో ఏ రకంగా ఉందని ప్రతి ఒక్కరు దాన్ని చూస్తున్నారు. మన గోచార ఫలాలు చెప్పేది కూడా మెయిన్గా వీళ్ళిద్దరిని, శనిని, రాహుకేతుని దృష్టిలో పెట్టుకొని చూడండి. ఎందుకంటే వాళ్ళేమో చెడు గ్రహాలు అంటే పాపగ్రహాలు, ఇక్కడ శుభగ్రహాలు. శుభం ఎంతున్నది, పాపం ఎంతున్నది, దానికి బేరీజు వేసేమిటంటే చెప్తూ ఉంటారు. కాబట్టి ఏమిటంటే అత్యంత శుభగ్రహాల దృష్టి మనకు లేదు కాబట్టి, అంటే వాళ్ళ ఆశీస్సులు లేవు కాబట్టి, ఈ టైంలో మనం ఏం చేసినా అది సఫలీకృతమై మనం ఆశించినటువంటి శుభ ఫలితాలు పూర్తి స్థాయిలో అందే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే వివాహం అన్నది కేవలం ఇవాళ అయిపోయిన తర్వాత, ఈ రోజులలో ఉదాహరణలు తీసుకోకండి, ఈరోజు రాత్రి అయిపోతుంది, రేపు ఉదయంకు మళ్ళీ విడాకులు అవుతుంది. దానికి కారణం కూడా ఇటువంటివే. అంటే మనం వీటిని కూలంకషంగా చాలా డీప్గా ఆలోచించగా తొందరపడి చేస్తున్నటువంటి కర్మలలో ఇటువంటి దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమిటంటే ఇక్కడ వివాహం జీవితాంతం లాంగ్ రన్గా ఉండేది కాబట్టి జీవితాంతంకు తర్వాత తరతరాలు మనం కాదు, మన తరతరాలు కూడా అభివృద్ధి అయ్యేది ఉంటుంది. కాబట్టి వివాహము, అట్లాగే గృహారంభము, గృహప్రవేశము, ఇటువంటి శాశ్వతమైనటువంటి కర్మలకు తప్పకుండా శుభగ్రహ దృష్టి ఉండాలి. అందుకొరకని ఏమిటంటే ఈ మూఢాలలో ఇటువంటి కార్యాలు చేయకూడదు.